కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో కంచె చేను మేసిన చందంగా మారింది అధికారుల పరిస్థితి. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ కబ్జారాయులకు తమ వంతు సహకారం అందిస్తుంది. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన చుక్కల భూములు, ఫ్రీ హోల్డ్ భూములు, అసైన్డ్ భూములను అక్రమ సంపాదన కోసం వాటి రికార్డులు మార్చి ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తున్నారు. ఈ విషయంలో నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నారు. వీటికి అడ్డుకట్ట పడాలంటే అవినీతి అధికారులపై కఠిన చర్యలు ఒకటే పరిష్కారమని చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఒకే చోట ఫెవికాల్ అతుక్కుపోయిన రెవెన్యూ సిబ్బందిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. డోన్ నియోజకవర్గంలో కంచె చేను మేసిన విధంగా అధికారుల పరిస్థితి తయారైంది. ప్రభుత్వ భూములను అక్రమార్కులకు అప్పనంగా కట్టబెట్టేస్తున్నారు. ఒకవైపు రైల్వే భూములు దారాదత్తం చేయగా మరోవైపు మున్సిపల్ భూములను కూడా అక్రమార్కులు కబ్జా చేస్తున్న పరిస్థితి. తాజాగా రెవెన్యూ స్థలాలను సైతం కాజేసిన కేటుగాళ్లు యథేచ్ఛగా ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. డోన్ నియోజకవర్గంలోని సర్వే నెంబర్ 102 ప్రభుత్వ స్థలంగా ఉంది. అయితే ఈ ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేసి యథేచ్ఛగా క్రయ విక్రయాలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ఐ న్యూస్ అందించబోతోంది. అసలు డోన్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, గత ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు ఏ విధంగా చెలరేగిపోయారు, ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కొట్టేస్తున్న అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు, అందిన కాడికి సొమ్ములు దోచుకుంటున్న అక్రమార్కుల దగ్గర మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులు ఏ విధంగా సహకరించారు అన్నది ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకు రెక్కలు వస్తున్నాయి. చుక్కల భూములకు కూడా రెక్కలు తొడుగుతూ అధికారులు అక్రమార్కులకు యథేచ్ఛగా కట్టబెడుతున్నారు. డోన్ నియోజకవర్గ పరిధిలోని సర్వే నెంబర్ 102లో ఈ యొక్క భాగవతం తాజాగా బయటపడింది. దీనికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఆర్ రెవెన్యూ రికార్డుల ప్రకారంగా ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి ఈ యొక్క సర్వే నెంబర్లో తాజాగా ఒక రిజిస్ట్రేషన్ జరిగింది. డిసెంబర్ 28వ తేదీన ఈ యొక్క రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రభుత్వ భూమిలో ఎలా రిజిస్ట్రేషన్లు జరిగాయి, ప్రభుత్వ భూమిని ఎలా అన్యాక్రాంతం చేశారు అనే వివరాల్లోకి వెళ్తే మాత్రం అందరూ నిర్గాంతపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆర్ఎస్ఆర్ ప్రకారం ప్రభుత్వ భూమి అయితే రిజిస్ట్రేషన్ శాఖ వారు కూడా యథేచ్ఛగా కూడా రిజిస్ట్రేషన్లు చేసిన పరిస్థితి. ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తూ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా సమర్థించుకుంటున్న పరిస్థితిని మనం డోన్లో చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ 102లో ఈ యొక్క అంశం సబ్ డివిజన్ల పేరుతో ఈ యొక్క సర్వే నెంబర్ని ముక్కలు ముక్కలుగా విడదీసి వాటిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 102లో సర్వే నెంబర్ డాష్ అంటే మనకు న్యూమరిక్స్ కానీ ఏబీసీలు కానీ ఉండాలి. అలాంటివి ఏమీ లేకుండా కేవలం డాష్ అన్న ఒక చిన్న దాన్ని చేర్చి సబ్ డివిజన్గా క్రియేట్ చేసి దాన్ని 1 ఎకరాకు పైచిలుకు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల పరం చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు, గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై ఇటు రెవెన్యూ అధికారులతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా ఈ యొక్క మొత్తం భాగవతాన్ని నడిపినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే రికార్డుల ప్రకారంగా ఉన్నదాన్ని రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే వారు ఇప్పటికే మేము వీటిని గుర్తించాము, వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ యొక్క రెవెన్యూ శాఖలో కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది నేతృత్వంలోనే మొత్తం వ్యవహారం జరిగినట్టుగా తెలుస్తుంది. ఎంఆర్ఓ స్థాయి అధికారులు చూసి చూడనట్లుగా వివరించినందుకు వారికి కూడా ముడుపులు భారీ ఎత్తున ముట్టి ఉంటాయని స్థానిక ప్రజలు చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి డోన్ నియోజకవర్గానికి సంబంధించిన స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, అసలు చెప్పండి, ఈ యొక్క సర్వే నెంబర్ 102లో ఏం జరిగింది, ఇది ఎందుకు ప్రైవేటు వ్యక్తుల పరమైంది? సార్, ఇది ఇక్కడ 102 సర్వే నెంబర్ అనేది 10 ఎకరాల భూమిలోన ఆర్ఎస్ఆర్ ప్రకారంగా మొత్తం ప్రభుత్వ భూమే. గత ప్రభుత్వంలోన చుక్కల భూమిగా పరిగణలోకి తీసుకొని దీంట్లోనే ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదు, వ్యవసాయానికి మాత్రమే రైతులు ఉపయోగించుకోవచ్చు అన్నటువంటి భూమి ఇది. కానీ ఇక్కడ ఉన్నది పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్కు ఉపయోగించి వెంచర్లుగా మార్చి ఈ స్థానికంగా
గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అధికార పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు బినామీల పేర్లపైన ఈ భూములను కేటాయించుకున్నారు. వారే మరి ఈ మధ్య కాలంలో రిజిస్టర్ జరగడం మరియు ఆన్లైన్ చేయడం అంటూ చాలా దారుణం. ఇక్కడైతే స్థానికంగా భూమి ఆర్ఎస్ఆర్ ప్రకారంగా నిబంధనలు ఎక్కడన్నా ఒకటే నిబంధనలు ఉంటాయి. ఆర్ఎస్ ప్రకారంగా రికార్డు రాయాలంటే కింద నుంచి పై వరకు ఎంక్వైరీ చేస్తారు. అలాంటివి ఏవి పట్టించుకోకుండా గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ నరేంద్రనాథ్ రెడ్డి అనే ఆయన ఇక్కడ అప్పుడైతే వైఎస్ఆర్ పార్టీకి కొమ్ము కాసి ఎవరైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో ఆయన అనుచరులకు కొమ్ము కాసి ఈ రికార్డు అంతా తయారు చేశాడని మేము అనుకుంటున్నాం. అయితే మొత్తంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ వ్యవహారం కానీ ఇటు రెవెన్యూ రికార్డుల పరంగా కానీ ఈ యొక్క సబ్ డివిజన్ ఏర్పాటు అన్నది కీలకంగా ఉంటుంది. సబ్ డివిజన్ ఇది రిజిస్టర్ చేయకూడదని ఉంటుంది. సర్వే నెంబర్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేసిన సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో ఎలా జరిగి ఉంటుంది? సార్, అది రిజిస్ట్రేషన్ అంటే ఒక చిన్న లాజిక్ వాడతారండి ఎక్కడైనా కానీ సబ్ రిజిస్టర్లు. మాకు తెలిసి అయితే గత 10 ఏళ్ల నుంచి నాకు అనుభవం ఉంది. ప్రభుత్వ భూమి కానీ ఏడబ్ల్యూ ల్యాండ్ కానీ ఆన్లైన్లోన పేరు ఆన్లైన్ ఎక్కిస్తాడు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎవరైనా కానీ ఎటువంటి ఫేక్ పాస్బుక్ తీసుకుపోయినా అసలు ఏ పేపర్ తీసుకుని పోయి జస్ట్ సర్వే నెంబర్ తీసుకుపోయి రాసినా కానీ ఆన్లైన్ చేసే దోహత మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది. అలాంటిది రిజిస్టర్ ఎలా చేస్తారంటే ప్రభుత్వ భూమి ఏడబ్ల్యూ ల్యాండ్ అనే వగేరా అనే పేర్లు లేకుండా ఆన్లైన్లో ఆయన చూపెడితే లాస్ట్లో చివరిలో వారసత్వం లేదా అనుభవదారుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే నేమ్స్ రిజిస్ట్రేషన్ ఏ భూమి అయినా చేస్తానని అన్నాడు. మేము కూడా పై రిజిస్టర్ని గత ప్రభుత్వంలో ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క సర్వే నెంబర్ 102కు సంబంధించి రాధమ్మ అనే పేరు మీద ఈ యొక్క రిజిస్ట్రేషన్ జరిగింది. ఆమె నుంచి మళ్ళీ రామాంజనేయులు అనే వ్యక్తికి తాజాగా జరిగిందని చెప్తున్నారు రిజిస్ట్రేషన్. దీన్ని ఎలా చూస్తారంటే ఇది ఏ ప్రక్రియ ప్రకారం చేసింటారు? సార్, ఇదైతే ఎవరు అసలు ప్రక్రియ ప్రకారమే కాదు. ఇదంతా నిబంధనలకు ఉల్లంఘన చేసి ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చి ఎవరో ఒక చిన్న వ్యక్తికి ఆన్లైన్ చేయించి వెనక ఉండి వాళ్ళే చేయించుంటారు. మళ్ళీ ఆన్లైన్ చేయించిన వ్యక్తి మళ్ళీ ఇతని పేరు మీద రిజిస్ట్రేషన్గా మార్పించుకున్నాడు. మాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ భూములు డోన్లో ఈ 10 ఎకరాలే కాదు దాదాపుగా, అంటే నాకు ఐడియాలో నేను గతంలో కూడా చాలామంది కలెక్టర్ గారికి కూడా ఒక 150 ఎకరాల పైన నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా దానిపైన ఎటువంటి చర్యలు లేవు. నేను రికార్డు ప్రకారంగా పక్కా రికార్డుతో నేను బయటికి తీసిన దాఖలాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అయితే మొత్తంగా ఇప్పుడు మీరు ప్రజా సంఘాలుగా కానీ లేదా డోన్ ప్రజలు కానీ ఈ కోట్లాది రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూములు ఇలా అన్యాక్రాంతమవుతుంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంటారు? మీరు ఎవరైనా మళ్ళీ ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన మీద ఏమైనా అధికారులను కలిసే అవకాశం ఉందా? సార్, దీనిపైన మేము జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం. మరియు అవసరమైతే మేము సీఎం దగ్గర కూడా ఈ సమస్యను తీసుకుపోయి మా ఏరియాలో ప్రభుత్వ భూములు లేవు అని మాకైతే ఎక్కడ అధికారులు అంటే ప్రభుత్వ పార్టీని పరిపాలించే వ్యక్తులకు ఇక్కడ డెవలప్మెంట్కు కానీ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ లేదంటే ఇండస్ట్రీలకు కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాటికి అయితే ప్రభుత్వ భూములు లేవు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకే అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వాలకు కూడా ప్రభుత్వ అధికారులు భూములు చూపించడం లేదు. మరి ఇలా ప్రైవేటు వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ ఎస్టేట్లు కాబట్టి రియల్ ఎస్టేట్లుగా ఫ్లాట్లు వేసుకొని అమ్ముకుంటారు. కోటానా కోట్లు సొమ్ములు వాళ్ళకి ముట్టబెడుతున్నారు కాబట్టి ఇలా వాళ్ళకు భూములు కట్టజెప్తున్నారు. దీనిపైన మేము బాగా గట్టిగా వాళ్ళపైన పోరాటం చేస్తాము. అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఇంకా ఏమేమి జరుగుతుందో కూడా చూసి మేము ముందుకెళ్తాం. అయితే ఇప్పుడు మొత్తం ఈ రెవెన్యూ శాఖలోనే ఈ మొత్తం వ్యవహారం జరుగుతుంది. అధికారులు పైన అధికారులు మారిపోతుంటారు. 3 ఏళ్లకోసారి, 5 ఏళ్లకోసారి, 2 ఏళ్లకోసారి. అయితే కింది స్థాయి సిబ్బంది మొత్తం చేతివాటం చూపిస్తున్నారు అంటున్నారు. అసలు ఇక్కడ ఉన్న ఆ కింది స్థాయి సిబ్బంది మొత్తం ఈ 3 మండలాలు లోన్ నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ఈ కింది స్థాయి సిబ్బంది వ్యవహార శైలి మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? సార్, ఎక్కువ శాతము చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే అసలు విఆర్ఓ ఆ పైన ఉంటాడు, విఆర్ఓ తర్వాత ఆర్ఐ వీళ్ళందరూ పర్యవేక్షణలోన ఈ భూములను ఎంక్వైరీ చేయడం కానీ ప్రతిదీ పిన్ టు పిన్ రికార్డు తీయాలంటే వాళ్ళే. అంటే వాళ్ళ నుంచి పే అధికారులు మారుతుంటారు వస్తుంటారు. కరెక్టే మీరు చెప్పింది. వీళ్ళు సబ్జెక్టు తీసుకొని స్థానికంగా ఉన్న నాయకులకు వాళ్ళని పట్టుకుంటే ఆటోమేటిక్గా పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ విఆర్ఓలుగా కొంతమంది ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడనే తిష్ట వేసుకొని కూడా ఇక్కడే కూర్చొని ఉండడం వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే డోన్ నియోజకవర్గంలో కంటిన్యూగా గతంలో చూసుకుంటే రైల్వే భూములు అన్యాక్రాంతమైన 503 సర్వే నెంబర్ కానీ ఆ తర్వాత కళ్యాణి ఎస్టేట్ పేరుతో జరిగినటువంటి కుంభకోణం కానీ అలాగే తాజాగా
102 సర్వే నెంబర్కి సంబంధించి కానీ మొత్తంగా వ్యవహారాలన్నీ చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో కింది స్థాయి సిబ్బంది చేస్తున్నటువంటి అవకతవకల కారణంగానే ఈ యొక్క మొత్తం వ్యవహారం జరుగుతుంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇటు స్థానిక ప్రభుత్వ అధికారులను పూర్తిగా కిందున్న అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవహారాన్ని సద్దుమణిగేలా ముందుకు సాగని విధంగా వారు చర్యలు చేపడుతున్నారు. అందుకనే ఇట్లాంటి కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయి. కోట్లాది రూపాయల ముడుపులకు అలవాటు పడినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా అటు రెవెన్యూ శాఖతో పాటు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా సహకరిస్తుండటంతో ఈ యొక్క మొత్తం భాగవతాలు నడుస్తున్నాయి. వీటి మీద ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలోని నేతలు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా వీటి మీద ఒక దృష్టి సారించి వీటిని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశాల మీద స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు అటు రిజిస్ట్రేషన్ అధికారులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పాలి, మా లిస్టులో గవర్నమెంట్ లిస్టులో లేదండి. అంటే ఇది 102 అని మాత్రమే ఉంది. అది ఎలా చేస్తారు అన్నది అది మా ఎంఆర్ఓ ఆప్షన్ అడగాలండి. మా దాంట్లో ఆ నెంబర్ ఏం సబ్ డివిజన్ కాలే, అసలు ఏం లేదు, అసలు గవర్నమెంట్ లిస్టులో లేదు. ఆర్వాడంగంలో పార్టీ పేర్ల మీద ఉంది భూమి. అది అంటే మామూలుగా ఇటు రెవెన్యూ దాంట్లో తప్పులు ప్రకారం కూడా ఆల్ఫాబెట్స్ కానీ న్యూమరిక్స్ కానీ సబ్ డివిజన్ లో ఉంటేనే అవన్నీ వాళ్ళ సంబంధం. డాష్లు స్టార్లు ఉంటే అవి స్టార్లు గిరి మాకు సంబంధం లేదండి. అవన్నీ కూడా ఆ నెంబర్ మాకు లిస్టులో ఉంటే మేము చేయం. ఆ డాష్లు స్టార్లు అంటే వాళ్ళకి అడగాలి, ఎందుకు పెట్టినారని వాళ్ళకి అడగాలి. అంటే సేమ్ అప్పుడు అక్కడ ఎలా చూపిస్తుందో అక్కడ మీకు ఇలాగే చూపిస్తుందో? అసలు లేదండి, నెంబరే లేదండి చూపించడానికి. 102 లేదు, లేదు అసలు లేదు. ఇక్కడ చూడండి ఏమున్నాయి, 98 తర్వాత 108 ఉంది గవర్నమెంట్ నెంబరు, 190 తర్వాత 110 ఉంది, పార్టీ పేర్ల మీద ఉంది. అది అంతే. మాకు వాళ్ళు రెవెన్యూ వాళ్ళ దాన్ని మేము చేయకూడదని చెప్పే అధికారం మాకు లేదు. వాళ్ళు ఏదంటే కలెక్టర్ వాళ్ళ మీద చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు మళ్ళీ రెక్టిఫై చేసి కలెక్టర్ ఆర్డర్ ఇస్తే క్యాన్సల్ అయిపోతుంది. క్యాన్సల్ కలెక్టర్ ఇవ్వాలి. కలెక్టర్ లేదు అది కలెక్టర్ గారి వాళ్ళు ఇవ్వాలా. అది డ్యాసులు అవన్నీ ఏంటి వాళ్ళు మన ఎవరు ఎంఆర్ ఆఫీసులు చూసుకోవాలి. అవి ఎందుకు పెడుతున్నారు ఏమన్నది అది మాకు నెంబర్ ఏదైనా ఉంటే మేము అనుమానం వస్తే మేము క్లారిఫికేషన్ అడుగుతాం కలెక్టర్ గారికి, ఎంఆర్ పెడతాం. పూర్తి సర్వే నెంబరే లేదు, సబ్ డివిజన్ కూడా కాలే మా దగ్గర. అది అదేనమాట. మా అప్డేటెడ్ డేటా ఎప్పుడు సార్ ఏది ఇప్పుడు మీరు చూపిస్తున్న డేటా ఎప్పుడు 2019 నుంచి ఎప్పుడు డైలీ అప్డేట్ అవుతుంటుంది. డైలీ అప్డేట్ అవుతుంటుంది మా దగ్గర. ఎప్పుడప్పుడు ఏదైనా కొత్త సర్వే నెంబర్ వచ్చి వాళ్ళు తీసేస్తే కూడా అప్డేట్ అవుతుంటుంది మాకంతా. ఇది ఈ రోజుకి ఇది మొత్తం 2019. మీ దగ్గర ల్యాబ్సెస్ ఏం లేవంటారు? మా దగ్గర మా దగ్గర లేదు సార్. 2019 లిస్ట్ ఇది. అప్పటి నుంచి ఏమన్నా ఉంటే మారుస్తా చేస్తామంటే అక్కడ మా ఐజీ ఆఫీస్ నుంచి అక్కడ మారుస్తారు చేయమంటే అప్డేట్ అవుతుంటుంది. ఈ డైలీ డేటా ఇది, ఈరోజు డేటా ఇది ఫ్రెష్ అనమాట. డోన్ నియోజకవర్గంలో చుక్కల భూములు రెక్కలు వస్తున్నాయన్న నేపథ్యంలో వస్తున్న వార్తల సంబంధించి ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులు అన్యాక్రాంతం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి సర్వే నెంబర్ 102లో జరిగినటువంటి తాజా రిజిస్ట్రేషన్ ఒక మచ్చుతునకగా కనపడుతుంది. పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఈ యొక్క ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకొని యథేచ్ఛగా వాడుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు సహకారంతో ఈ యొక్క వ్యవహారం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం డోన్ ఎంఆర్ఓ ఉన్నటువంటి నాగమణి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు ఈ యొక్క 102 సర్వే నెంబర్లో ఏం జరుగుతోంది? అసలు మొత్తం 10 ఎకరాల సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉందని తెలుస్తుంది. ఇప్పుడు బయటపడింది ఎంత? మిగతా ల్యాండ్ అంతా సేఫ్గా ఉన్నట్టేనా? మనకి 102 సర్వే నెంబరు 10 ఎకరాలు లేదండి. ఎకరా 10 సెంట్లు మాత్రమే. అది తప్పుగా అనుకుంటున్నారు. ఎకరా 10 సెంట్లు మాత్రమేనండి. ఆ ఎకరా 10 సెంట్లు చుక్కల భూమిగా ఉంది. అయితే ఈ చుక్కల భూమిగా ఉన్న నేపథ్యంలో ఈ రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి, అన్యాక్రాంతం ఎలా అయ్యాయి, ఆనువంశికంగా వచ్చిందని చెప్పి ఒక లేడీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ జరగటం, ఆ తర్వాత మళ్ళీ రామాంజనేయుల వ్యక్తి మీదకి తాజాగా పోయిన సంవత్సరం రిజిస్ట్రేషన్ అయినట్లుగా కూడా డాక్యుమెంట్స్ కూడా ఉన్న పరిస్థితి. వీటిని ఎలా చూస్తున్నారు? మీరు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? దాని మీద రికార్డు వెరిఫై చేస్తున్నాము. ఉన్నతాధికారులు కూడా నివేదిక పంపించమన్నారు. నివేదికను కూడా సమర్పించున్నాము. వారి ఆదేశానుసారం తదుపరి చర్య తీసుకొనబడుతుంది. అంటే మేడం, ఇది ప్రతి వ్యవహారం జరిగిన ప్రతిసారి బయటకు వచ్చిన ప్రతిసారి మీరు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. ఏ చర్యలు చేపడుతున్నారు అన్నది తెలియని పరిస్థితి. అయితే ఒకటైతే గత ప్రభుత్వ హయాంలో అవి ఉండొచ్చు, లేదా మీ కంటే ముందున్న అధికారుల వ్యవహార శైలి కావచ్చు. అయితే ఏదైనప్పటికీ
ఎంఆర్ఓ స్థాయిగా ఉన్న వారందరూ మారిపోతున్నారు, కానీ కింది స్థాయి సిబ్బంది జోక్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి అవకతవకలు జరగటంలో అన్న అపవాదు పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రజా సంఘాలు కానీ ఇటు ప్రజలు కానీ అదే చెప్తున్నారు. అధికారులు వచ్చిపోతుంటారు కానీ వాళ్ళను కూడా వీళ్ళు ఇది చేస్తున్నారు అన్న పరిస్థితి ఉంది. అయితే ఈ కింది స్థాయి సిబ్బంది సహకారం ఈ అక్రమాల్లో ఏమైనా ఉందా మీరు గుర్తించారు? ఇంకా మన నోటీస్కి అయితే అటువంటివి మనకి ఎవరు వచ్చి కంప్లైంట్ అయితే చేయలేదు. అట్లాంటిది ఏదైనా వస్తే వాటి మీద యాక్షన్ తీసుకొని అది కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ 1 ఎకరాకు సంబంధించి పూర్తిగా రామాంజనేయులకు జరిగిన ట్రాన్సాక్షన్లో దీన్ని ఏం చేయబోతున్నారు? అంటే పై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సిందేనా? మీ వరకు మీ పరిధిలో మీరు ఏమన్నా దాన్ని రీస్టోర్ చేసుకునే అవకాశం ఉంది? పై అధికారుల నుంచి ఆదేశాలు రావాల్సిందే. ఇప్పటికైతే ఈరోజు మేము ప్రొహిబిటరీ లిస్ట్లోకి దాన్ని ప్రపోజ్ చేశాము. తదుపరి నెక్స్ట్ ఆదేశానుసారం మూవ్ అవుతాం. మేడం, అయితే ఈ సబ్ డివిజన్ చేయటంలో ఉన్న చిన్న లూప్స్ని రిజిస్ట్రేషన్ శాఖ కూడా అలసుగా తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆల్ఫాబెట్స్ అంటే సబ్ డివిజన్ 102/A BC లేదా 1 2 3 ఉంటేనే చేయాలి, డాష్ అని పెట్టి చేయడాన్ని లూప్గా చూడవచ్చా? మిగతా ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా, మీ దృష్టిలో ఉన్నాయా? ఇప్పటికైతే లేదు, ఇదే ఫస్ట్ టైము. కలెక్టర్ గారు కూడా సీరియస్గా చెప్పారు. అలాంటివి ఇన్స్ట్రక్షన్స్ కూడా రిజిస్టర్ శాఖకి ఇస్తామని కూడా తెలియజేస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ అనుసారం మేము మూవ్ అవుతాం. అయితే ఇప్పుడు ఇక్కడ దోషులు ఎవరు మేడం? పూర్తిగా ఈ వ్యవహారాన్ని ఎవరు దోషులు? దీంట్లో రిజిస్ట్రేషన్ శాఖ తప్పించుకుంటుంది, రెవెన్యూ అధికారులు ఐడెంటిఫై చేస్తారు, కానీ మీ దగ్గర ఏం పాయింట్ లేదంటారు. ఎవరిని దోషులుగా తీసుకోవాలి? రిపోర్ట్ పంపించామండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తాం. ఓకే. అయితే మేడం, ఈ యొక్క 382 అండ్ ఇంకొక సర్వే నెంబర్ కూడా ఉన్నట్లుంది, వీటికి సంబంధించి ఏమన్నా నోటీస్ ఉందా? ఎస్, అది కూడా వెరిఫై చేసామండి. అది కూడా చుక్కల భూమి, దాని మీద కూడా రిపోర్ట్ పెట్టాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే వెంచర్ ఉంది, అక్కడ కూడా అది కూడా ఐడెంటిఫై చేసాము, అది కూడా రిపోర్ట్ పెడుతున్నాము. అది కూడా ఇప్పుడు ప్రొహిబిటరీ లిస్ట్లోకి అదే ఫర్దర్గా ఇప్పుడు ఇది జరిగిపోయింది, అది అలాంటివి జరగకుండా ప్రపోజ్ చేసామండి, ఇవాళే పంపించాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు జరిగిన అన్ని రకాల అక్రమాలను గుర్తిస్తున్నారు, పై అధికారులకు రిపోర్ట్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ డోన్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు మొత్తం కూడా అన్యాక్రాంతమైన పరిస్థితి. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా కూడా ఉన్నతాధికారుల ఉదాసీనత, కింది స్థాయి సిబ్బంది యొక్క సహకారంతో ఈ యొక్క ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అధికార పార్టీ నాయకుల అండలతోటి ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నట్లుగా మనం తేటతెల్లం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అధికారులు మాత్రం వారి పరిధిలో ఉన్నటువంటి అన్ని రిపోర్ట్లను కూడా ఉన్నతాధికారులకు పారదర్శకంగా పంపిస్తూ ఈ యొక్క అంశాలను చర్య తీసుకోమని చెప్పి కూడా వారు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. చూడాలి మరి భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ యొక్క ప్రభుత్వ భూములను మరి ఒక్కసారి పునరుద్ధరించుకుంటారా లేదా రీస్టోర్ చేసుకుంటారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో ధరణి కిషోర్, ఐ న్యూస్.